హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వనిత. వెల్కమ్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రసాదం బూరెలు అండి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అలాగే టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ప్రసాదం బూరెలు తయారు చేసుకోవడానికి ముందుగానే నైటు 1 గ్లాసు మినపప్పు నానబెట్టుకున్నానండి. మీరు మినపగుళ్ళైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది పిండి రుబ్బేసుకున్నానండి. చూసారు కదండి, ఈ విధంగా కొంచెం గట్టిగా వచ్చేటట్టు రుబ్బుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం వరిపిండి వేసుకుందాం. 1 గ్లాస్ మినపప్పుకి వచ్చేసి 2 గ్లాసుల వరిపిండి వేసుకుని కలుపుకోవాలి. పిండిలోకి మొత్తం కలిసేటట్టు కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. అదే మనం బియ్యం తీసుకునేటట్టు అయితే 1 గ్లాసు మినపప్పుకి గ్లాసున్నర బియ్యం తీసుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. వేరే బౌల్లో కొద్దిగంత పిండిని తీసుకుంటున్నాను. ఇందులోకి 1 స్పూను బెల్లం తీసుకున్నానండి. అలాగే చిటికెడు సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టేసుకొని ప్రసాదం అనేది తయారు చేసుకుందామండి. 1 కప్పు బొంబాయి రవ్వ, అలాగే 1 కప్పు పంచదార, చిన్న బెల్లం ముక్కండి టేస్ట్ కోసం, అలాగే కిస్మిస్, జీడిపప్పు, నెయ్యి, యాలకుల పొడి. ఇప్పుడు ప్రసాదాన్ని తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద కళాయిని పెట్టుకొని నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి కిస్మిస్, జీడిపప్పు వేసి వేయించుకుందాం. ఇలాగా నేతిలో వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది ఉంటుందండి. చూసారు కదండి, మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు గిన్నెలో తీసేసుకుందాం. ఈ ప్రసాదం బూరెలు అనేవి చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు అదే కళాయిలో బొంబాయి రవ్వ వేసుకుందామండి. అదే సుచి రవ్వ కూడా అంటాం కదా. ఈ రవ్వని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. అదే కళాయిలో 2 కప్పుల వరకు వాటర్ పోసుకుందామండి. 1 కప్పు బొంబాయి రవ్వకి వచ్చేసి మనకి 2 కప్పుల వాటర్ పడుతుంది. అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి పంచదార వేసేసుకుందామండి. ఇందులోకి ఇలాగా బెల్లం వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ప్రసాదం అనేది మొత్తం కూడా మరిగించుకుందాం. వాటర్ అనేది మరిగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పును వేసేసుకుందాం. అలాగే యాలకుల పొడి ఇలాగా మెత్తగా చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వేయించి పక్కన పెట్టుకున్న